ఎవరు ఎక్కువసేపు తిప్పుతారో టైం స్టార్ట్. ఆల్రెడీ 5 మినిట్స్ నుంచి తిరుగుతున్నాడులే అన్నయ్య. చూద్దాం ఎవరు ఎక్కువసేపు తిప్పుతారు. అడ్డం వెళ్ళ మాకు అన్నకి దూరంగా ఉండమ్మా. ఇదిగా బాగా ప్లేస్. నువ్వు ఎంతవరకు తిరగలుగుతావో అంతవరకు తిరుగు. నువ్వు ఎప్పుడు తిరగలేనప్పుడు ఆపేసేసి. కానీ మళ్ళీ చెల్లి కూడా తిరిగిద్ది కదా. ఎవరు ఎక్కువ టైం అనేది నేను చెప్తా. ఎక్కువ మినిట్స్. ఇప్పుడు ఆల్రెడీ 2 మినిట్స్ అవుతుంది. దగ్గరికి వెళ్ళి మాకు రింగ్ కట్టం వెళ్ళి మాకు. అవునమ్మా సూపర్ బాగా తిప్పుతాం. ఫైవ్ మినిట్స్ అవుతుంది. చూద్దాంగా ఎవరు ఎక్కువ టైం తిరుగుతారనేది. ఎప్పుడితే ఆగిపో. ఎప్పుడు తిరగలేనప్పుడు అప్పుడు ఆగిపో. ఫైవ్ మినిట్స్ అవుతుంది. ఎంత 10 మినిట్స్ తిరుగుతావా? చూద్దాం. అమ్మో 20 మినిట్సా? చూద్దాంగా.
రితికానా వేదానా ఎవరు విన్నర్ చూద్దాం. ఓకేనా రితిక? 6 minutes కంప్లీటెడ్. పడిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరు ఎక్కువసేపు తిరుగుతారో ఛాలెంజా? సరే ఇంకోటి వెళ్ళి మాట్లాడు. చూడండి అని ఎవరు చూద్దాం ఎవరు ఎక్కువ టైం. అడ్డం రాగోళ్ళంటే ఇలా చేయాలి. చూసావా స్పీడ్ తిప్పు, తిప్పుతున్నాను ఇదేగా స్పీడ్, ఇంకా స్పీడ్ తిప్పు. అబ్బా నువ్వేమైనా తిప్పగలవా? మరి ఇదాక తిప్పిన దానికంటే స్పీడ్ తిప్పుతున్నాను నేను. స్పీడ్గా తిప్పితే పడిపోయిద్ది, ఓడిపోతావు అని. ఆల్రెడీ 1 minute అయిపోయింది. 1 minute అయిపోయింది. అన్నీ 6 minutes తిరిగాడు, నీది 1 minute అయింది. అంటే నువ్వు కనీసం 7 minutes తిరిగితే నువ్వు గెలిచినట్టు అన్నయ్య కన్నా. ఇద్దరు 6 అంటే ఈక్వల్ అయినట్టు, ఎవరు గెలిచినట్టు కాదు. ఏమీ కాదు, ఈక్వల్. గెలిస్తే ఏం కావాలి నీకు? నీకేం గెలిస్తే ఏం కావాలి? ప్రైజ్, గిఫ్ట్ ప్రైజ్ మనీ కావాలా? సరే ఓకే ఇస్తాలే. దేనికి? కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటావా? ఓకే ఓకే. 100 100 డన్. 2 minutes, ఇంకా 5 minutes తిరగాలి. వదిలే ఇప్పుడు ఇలా ఈ రోజుకి ఇలా. రేపు వీడియో ఏం చేద్దామంటే నడుస్తూ తిరగాలి. అబ్బో 3 minutes కంప్లీటెడ్. ఇంకా ఓన్లీ 4 minutes. గెలవాలి. ఎందుకు? నువ్వు ఆగిపోతే గెలుస్తాడనా? అబ్బో 4 minutes. ఇంకా 2 minutes అయితే నీ దగ్గర దాటి నీ దగ్గరకు వస్తా. 5 6 పడిపోమంటే పడిపోతే ఏంటి? తగ్గేదేలే, అస్సలు తగ్గేదే లేదు. అంతేంది 5 minutes అమ్మా. 5 minutes 5 minutes అయింది. ఇంకా 3 minutes. నో వెనక్కి వెళ్ళి. అలా చేయకూడదు, తొండి చేయకూడదు. చీటింగ్. నో చీటింగ్ చేస్తే మాత్రం చెల్లి ఓడిపోయినా సరే పాయింట్ తగ్గడం కాదు, చెల్లి ఓడిపోయినా సరే గెలిచినట్టే. చెప్పులు కింద పడేసి. ఇంకా 2 4 ఇంకా 4 minutes ఉంది.
ఇప్పుడు ఆల్రెడీ 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్లో 6 మినిట్స్ అన్నయ్య తీసాడు, అంటే 4 మినిట్సే కదా నువ్వు తీసింది. ఇంకా 3 మినిట్స్ ఉంది. కాదమ్మా నేనంత చెప్పా. నువ్వా చెప్తాలే తిరుగు. 4 మినిట్స్ తిప్పావు, ఇంకా 3 మినిట్స్ తిప్పాలి. ఆహా, ఇంకా 3 మినిట్స్ ఉంది. నువ్వు 5 మినిట్స్ అవలా, అన్నయ్య 6 మినిట్స్ తిప్పాడు, నీకు 5 మినిట్స్ ఇంకా అవలా, అవుతుంది ఇప్పుడే. ఫైవ్ మినిట్స్ అయింది, ఇంకా 2 మినిట్స్ ఉంది. 11 మినిట్స్ ఉంది, అది 13 రావాలి, అప్పుడు చెల్లి గెలిచినట్టు. నువ్వే విన్నారు. అవును, నువ్వు అసలు ఎంతసేపు తిరుగుతావో అంతసేపు తిరిగినా పర్లే. అన్నయ్య ఎంతవరకు తిరిగాడో దానికి ఒక పాయింట్ పెరిగినా పెరిగినట్టే. నువ్వు ఎప్పటి వరకు తిరగగలదు అనుకుంటున్నావో, ఇంకా ఓన్లీ 2 మినిట్స్. నో 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 చీటింగ్, నో చీటింగ్, నో నో చీటింగ్, నో నో నో. అయితే ఓడిపోయినట్టే వేదా. వేదా చెల్లి అసలు తిరగలేదమ్మ, చూద్దాం. నువ్వెందుకు తొందరపడుతున్నావు? నో వద్దు, నేను వీడియో తీస్తున్నా. చీటింగ్ చీటింగ్ చీటింగ్, ఓడిపోయాడు వేద. రితికానే గెలిచింది. అయినా సరే వెళ్ళకూడదు. నీ చెల్లి వచ్చిందా నీ దగ్గరికి?